జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. జగతి పబ్లికేషన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారు నిర్వహిస్తున్న జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్. ఆ జగతి పబ్లికేషన్స్ తన ఖాతా నుండి విదేశాలకు డబ్బు మళ్లించుకునేందుకు కోర్టులో పిల్ వేసింది, పర్మిషన్ అడిగింది. ఆ పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. ఖాతా నుండి విదేశాలకు డబ్బులు మరలించడం ఏంది, సిబిఐ స్తంభింపజేసిన ఖాతా నుంచి ట్రాన్స్ఫర్ ఎట్లా చేస్తారు. జగతి పబ్లికేషన్స్ పిటిషన్ మీద హైకోర్టు కొట్టివేయడం మీద విశ్లేషించడానికి మంత్రపడి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని మనం విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే మేడం. జగతి పబ్లికేషన్స్ భారతిరెడ్డి గారు నిర్వహిస్తున్న సంస్థ. ఆ సంస్థ తన ఖాతా నుంచి విదేశాలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం పర్మిషన్ ఇవ్వమంటూ కోర్టు కట్టడం, కోర్టు కొట్టివేయడం. సిబిఐ స్తంభింపజేసిన ఆ ఖాతా నుండి విదేశాలకు డబ్బులు మరలించడం ఏంటి, మళ్ళిస్తామని చెప్పి కోర్టుకు వెళ్ళడం ఏంటి, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే వీళ్ళు మేము న్యూస్ ప్రింట్ కొనుగోలు చేయాలి, దుబాయ్ నుంచి తెచ్చుకోవాలి. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాకు బ్యాంక్ నుంచి ఖాతాలు అంటే డబ్బు వెళ్ళడం కుదరట్లేదు, స్తంభింపజేస్తున్నారు. కాబట్టి మాకు ఇప్పుడు మళ్ళా స్తంభింపజేసిన ఖాతాలన్నీ తెరవండి, మేము డబ్బులు అందులోంచి పంపుకుంటామని అంటున్నాం. అంటే విదేశీ ఖాతాలని. అంటే స్తంభింపేటువంటి సిబిఐ కేసు పెట్టినప్పుడు స్తంభింపజేస్తుందండి ఖాతాలన్నీ. అంటే వీళ్ళు ఫస్ట్ కేసు వేశారు వీళ్ళు, తర్వాత అంటే ప్రధాన కేసు ప్రధాన ఇది తర్వాత అనుబంధంగా వేసింది, రెండూ కూడా కొట్టేసింది కోర్టు. ఎందుకంటే సిబిఐ క్లియర్గా చెప్పింది ఇవన్నీ కూడా అప్పుడు వీళ్ళవన్నీ కూడా సీజ్ చేశారు కదా. అందులో భాగంగా యాక్చువల్గా ఈ డబ్బులు ఎలా వచ్చాయంటే ఈ పెట్టుబడులన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి ఎవరికైతే మేలు చేశాడో మేలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టారు. అంటే పెట్టుబడులు పెట్టినట్టుగా వాళ్ళు పంపించారు, ఇవన్నీ క్విట్ ప్రోకోలే కదా. సో దాన్ని స్తంభింపజేసింది కదా అప్పుడు సిబిఐ మొత్తం వీళ్ళు సీజ్ చేసినప్పుడు ఈ ఖాతాలు కూడా స్తంభింపజేసి. సో ఇప్పుడు దాన్ని మళ్ళా మాకు అనుమతి ఇవ్వండి అని వెళ్తే ఇప్పుడు వీళ్ళు అప్పుడు ఇవాళ సిబిఐ ఏం చెప్పింది అంటే సిబిఐ తరఫు న్యాయవాది వీళ్ళకి ఆల్రెడీ లావాదేవీలు అంటే వీళ్ళకి జీతాలు అవి ఇస్తారు కదా ఎవరికి ఉద్యోగస్తులకి, దానికోసం 19 బ్రాంచెస్లో అనుమతి ఇచ్చారు. 5 బ్రాంచెస్లో మిగిలిన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది సిబిఐ. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సిబిఐలో మేము ఖాతాలు తెరుస్తాం కానీ లేదు వేరే చోట్ల తెరుస్తాము అని మాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నారు. అది మీరు ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పెట్టిన పిటిషను తర్వాత అంటే మెయిన్ పిటిషను అనుబంధ పిటిషన్లో కూడా వాళ్ళు ఇవేం మెన్షన్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మధ్యంతర పిటిషన్ వేస్తున్నారు, ఇందులో వాళ్ళు సిబిఐని కానీ ఎవరిని కానీ ప్రస్తావించలేదని చెప్పింది. ఇప్పుడు సిబిఐ ఏమందంటే మీకు మళ్ళా కావాలంటే మీరు సిబిఐకే డైరెక్ట్ పెట్టండి, ఇవన్నీ కూడా మీకు ఇట్లా కావాలి అని చెప్పి. ఉన్న ఖాతాలని నడుపుకోకుండా మళ్ళీ కొత్త ఖాతా తెరవడంలో గల అర్థం ఏంటండి? అంటే ఇవి స్తంభింపజేశారు కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడానికి కుదరకపోతే మేము వేరే చోట మేము ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నారు. అయితే అసలు ఈ లావాదేవీలు అన్నీ కూడా ఆల్రెడీ సరైనవి కాదు అనే కదా సిబిఐ కోర్టు తెలిపింది. అందుకని సిబిఐ కోర్టు మళ్ళీ ఇన్వాల్వ్ అయింది ఇందులో. ఇప్పుడు వీళ్ళు ఏది చేసినా ఇంతవరకు అన్ని ఫ్రాడ్లే కదండి. లేకపోతే అసలు ఒక పేపర్ పెట్టడం 23 సెంటర్స్లో మల్టీ కలర్లో అధునాతన ప్రింటింగ్ మెషిన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు పేపర్. మీకు గుర్తుంటే కొంతకాలం కొత్తలో వాళ్ళు ఫ్రీగా పేపర్ వేసారండి అందరికి. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఉన్నా కూడా మీకు కుదరదు సార్. సబ్సిడీ ఉన్నా కూడా మీరు మల్టీ కలర్లో వేసి అది ఎంత కాస్ట్లీ తెలుసా అండి. ఈనాడు లాంటి వాళ్ళకే మీ కరోనా టైంలో ఎంత ఇబ్బంది అయింది. నేను అనేది మీకు నిజంగా కష్టపడిన సొమ్ము అయితే మీరు చేయలేరు, అప్పన్నంగా వచ్చింది అయితేనే చేయగలరు. అది ఇవాళ జగతి అంటే జగన్ భారతీయులో తీ కలిపి జగతి అని పెట్టినట్టున్నారు మనకి. నాకు గుర్తున్నంత మటుకు అదే అన్ని కూడా వాళ్ళ పేర్లు కలిసి వచ్చేలాగా పెట్టుకుని మాకు సంబంధం లేదంటూ ఉంటారు. అది వాళ్ళ గొప్పతనం కదా. భారతీయ సిమెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా ముఖ్యంగా సాక్షి పేపరు సాక్షి మీడియా మాకు సంబంధం లేదంటారు. మరి ఎండి ఆవిడే కదండి, చైర్మన్ అనుకుంటా, చైర్మన్. కానీ మొన్న మీకు తెలుసు 18 ఏళ్ళు అయిందని చెప్పి ఆయన ఫోటో వేసుకున్నాడు ఇందులో యాడ్లో. కాబట్టి ఇవాళ సిబిఐ ఏదైతే అడిగిందో అది న్యాయంగానే ఉందండి. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి. మాకు న్యూస్ ప్రింట్ కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతోంది, మిగతా అన్నింటికి ఇబ్బంది అవుతుంది లావాదేవీలకి అనేది వాళ్ళు అడుగుతున్న విషయం. అంటే ఇవన్నీ స్తంభించి సుమారుగా 14 ఏళ్ళు 13 ఏళ్ళు అన్నది అదే మేము ఎప్పుడో స్తంభింపజేసింది. మీరు ఇవాళ చాలా రోజుల తర్వాత వచ్చి కొత్తగా ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు దాకా లావాదేవీలు జరిపారు, కొంటానే ఉన్నారు, అవి వాడకుండా మళ్ళీ కొత్త అకౌంట్లు ఏంటి మరి? అంటే తెలివితేటలు, అతి తెలివితేటలు. అందుకని సిబిఐ చెప్పింది మీరు డైరెక్ట్ సిబిఐకి అప్లై చేసుకోండి కావాలంటే, కొత్తగా వాళ్ళు చూస్తారు అని చెప్పింది. అంటే స్తంభింపజేసిన ఎస్బీఐ బ్రాంచ్ అకౌంట్ లో డబ్బులు భారీగా ఉన్నట్టున్నాయి, వాటిని వాడు కూడా కొత్త ఎత్తుగాడు అనుకుంటేది. అంటే ఇది ఎవరో సలహా ఇచ్చుంటారు, ఏ లాయరో ఇచ్చుంటారు. కాబట్టి ఆ డబ్బులు ఎలాగ మళ్ళా ఫ్లోటింగ్ లోకి తెచ్చుకోవాలి అనే దానికి
వాళ్ళు ఈ రకంగా ఎత్తుగడ వేశారు. ఇప్పుడు మొత్తం అన్ని స్తంభింపజేస్తారు కదండి వాళ్ళవి. అసలు ఇంకా నయం పేపర్ నడుస్తోంది, పేపర్ ఆపలేదు. అంటే ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి సిబిఐ కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చినట్టుంది వాళ్ళ గురించే ఇచ్చింది. వాళ్ళ గురించే కేవలం వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కుటుంబాలు నడవాలి, వాళ్ళకి మళ్ళీ ఉపాధి ఉండదు, రోడ్డున పడతారనే ఒక సదుద్దేశంతో వాళ్ళు ఇచ్చుంటారు. అంతవరకు మనం అప్రిషియేట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఇలాంటివన్నీ లొసుగులు వాళ్ళు వెతుక్కుని, కాకపోతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నడిపి విఆర్ఎస్ లాంటిది ఇచ్చి పంపించేస్తుంది వాళ్ళని. అంతే జరుగుతుంది సార్ ఆఖరికి. కానీ ఎందుకు మరి ఇంకా అట్లా నడుస్తుందో మనకు అర్థం కాదు. అంటే మొన్నటిదా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం డబ్బులు ధారాళంగా వచ్చి పడ్డాయి. మామూలుగా కాదు, శుభ్రంగా యాడ్స్ 100 కోట్లు అన్ని తీసుకున్నారు కదా సార్. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, మళ్ళీ మేము వస్తామని ఒక ఆశలో ఉన్నారు కదా. మరి ఏమవుతుందో చూడాలి. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఏదేమైనా ఇవాళ ఒక దీంతో అయిపోలేదు కదా సార్. ఇంకా ఎన్ని కంపెనీలు, ఎన్ని రకాలు, మరి వాటన్నింటి మీద ఏ రకంగా కోర్టుకు వెళ్తారు. ఓ పక్క అమాయకంగా నటిస్తూ ఉంటాడు, అవును, ఇంకో పక్క చేయాల్సినవన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఆయన చేసేని చేస్తా నాటకాలు ఆడుతూ ఉంటాడు. అందుకే ఇందాక శర్మల గారు కూడా ఒక మాట ఉంది జగన్ రెడ్డి గురించి. జగన్ రెడ్డి మావిగాన్ జోకరు, అతని వల్ల ఏం కాదు, అసమర్థుడు అని చెప్పి తేల్చేసింది ఇందాక. తేల్చింది కానీ అండి, జగన్మోహన్ రెడ్డి అంత తెలివైన వాడు ఇంకెవరు ఉండరేమో అని అనిపిస్తుంది. క్రిమినల్ మైండ్లో కాబట్టి పైకి జోకర్లా ఉన్నా లోపల క్రిమినల్ పనులన్నీ చేయడానికి మాత్రం ఆయన సిద్ధంగానే ఉంటాడు. ఇంకా ఎవరు నన్ను అడిగితే షర్మిలకే అర్థం కాలేదేమో అన్నగారి సంగతి పూర్తిగా. శర్మల చిన్నప్పుడు చూసే ఉంటుంది, ఎంత చూసినా కూడా ఇంకొంచెం ఇంకొక ఏమంటారు వెనకాలండి ఇంకో ముఖం ఆవిడకి తెలియదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జోకర్ కాదు నా దృష్టిలో. జోకర్ లో నటిస్తాడు, అమాయకంగా మొహం పెడతాడు అంతే. కానీ అమాయకుడు కాదు. ఎవరిని ఎప్పుడు ముంచాలి, ఎలా ముంచాలి, ఎవరిని పంపించేయాలి, ఎవరిని చంపించాలి, ఇట్లాంటి ఎత్తుగడల్లోనే ఆయన ఉంటాడు. అంటే నేను అనే సెంట్రిక్ తప్ప జగన్మోహన్ రెడ్డి మరొకటి ఉండదండి. మన అనే ఆలోచన ఉండదు, ఎవరి గురించి ఆలోచించడు. నేను ఎలాగా జగన్ అనే పేరే చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటాడు. అందుకని అంటే ఆవిడ అంతం తప్పలేదు, జోకర్ లాగానే చేస్తున్నాడు. మాధురి విషయంలో అలాగే చేశాడు. అలాగని పూర్తిగా మనం జోకర్ అనుకోవడానికి వీల్లేదని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని దోచుకుని, ఖజానా దోచుకుని, సాక్షికి తరలించిన డబ్బుల్ని ఇవాళ విదేశాలకు తరలించుకునేందుకే హైకోర్టులో పిటిషన్ వేశారని, ఇవన్నీ గమనించే సిబిఐ కట్టడి చేస్తూ హైకోర్టు కొట్టివేస్తుందని విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.